ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 7th హౌస్లో శాటర్న్ ఉండడం వల్ల ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, అంటే శుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇదివరకు వీడియోలో చెప్పినట్టుగా శని పాపగ్రహం అయినప్పటికీ ప్రతి ఇంట్లోనూ కూడా యోగించేటువంటి గ్రహమే శని కూడా. అయితే ప్రధానంగా శనికి 3, 6, 11 ఈ హౌసెస్ చాలా మంచి స్థానాలు, అలాగే 10th హౌస్ కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్గా చెప్తారు. ఎందుకంటే 10th హౌస్ అనేది ఉపఛాయ హౌస్ కూడా అవుతుంది. 3, 6, 10, 11 ఇవి ఉపఛాయ స్థానాలు కాబట్టి వీటిలో శని యొక్క ప్లేస్మెంట్ ఏ జాతకుడికైనా మంచిదే. అది కాకుండా మిగతా ఇళ్లలో కూడా శని మంచి రిజల్ట్స్నే ఇస్తాడు. అయితే ఈ 4 హౌసెస్లో పర్టికులర్గా 3, 6, 11లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రం ఎక్కువగా చెప్పడం జరిగింది తప్ప, ఏ ఇంట్లో ఉన్నా కానీ శని పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాడు, అన్లెస్ సివియర్గా ఎఫెక్ట్ అయితే తప్ప. అలాంటి ఒక ముఖ్యమైనటువంటి హౌస్ 7th హౌస్, అది కేంద్రస్థానం. సో ఇటువంటి కేంద్రంలో కనుక శని ఉన్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు? అయితే కేంద్రంలో శని 7th కేంద్రాల్లో కనుక శని ఉన్నప్పుడు మిగతా కేంద్రాలలోకి శశయోగం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. శశమహాపురుష యోగం అంటే కర్కాటక లగ్నానికి, సింహలగ్నానికి, మేషలగ్నానికి వీరికి శని 7thలో ఉండి శశమహాపురుష యోగం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. శశమహాపురుష యోగం యొక్క లక్షణం ఏంటి అంటే శని కేంద్రంలో ఉండి ఆ కేంద్ర స్థానము స్వక్షేత్రం కానీ ఉచ్చ కానీ అయి ఉండాలి. కాబట్టి మకర లగ్నానికి 7th హౌస్ అయిన కర్కాటక లగ్నానికి 7th హౌస్ అయిన మకరంలో శని ఉన్నప్పుడు శశయోగము, అలాగే సింహానికి 7thలో శని ఉన్నప్పుడు శశయోగము, అలాగే మేషలగ్నానికి 7thలో శని ఉచ్చాలో ఉన్నప్పుడు కూడా శశయోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్మెంట్ ఈ 7th హౌస్ శాటర్న్. అయితే ఇటువంటి శని 7th హౌస్లో ఉన్నప్పుడు ఎటువంటి బెనిఫిట్ రిజల్ట్స్ ఇస్తాడు అంటే శుభ ఫలితాలు, ఒక్కొక్కసారి అదృష్ట ఫలితాలు ఇస్తాడు అనేది కనుక పరిశీలన చేస్తే 7th హౌస్ యొక్క కారకత్వాలు ఏంటి అనేది ముందు తెలుసుకుందాము. 7th హౌస్ అనేది సరే కళత్ర స్థానము, వివాహానికి సంబంధించిన స్థానము, అది మాత్రం కాదు. 7th హౌస్ అనేది అగ్రిమెంట్స్ అండ్ కాంట్రాక్ట్స్, దీనికి సంబంధించినటువంటి స్థానం. అందుకని ఈ మ్యారేజ్ కూడా ఒక రకమైనటువంటి కమిట్మెంట్ అండ్ అగ్రిమెంట్, లైఫ్ లాంగ్ ఉండేటువంటి అగ్రిమెంట్ కాబట్టి 7th హౌస్ అనేది మ్యారేజ్ కూడా చూస్తారు. అయితే అపార్ట్ ఫ్రమ్ అగ్రిమెంట్స్ అండ్ కాంట్రాక్ట్స్, ఆ రెండే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అలాగే మ్యారేజ్ పార్ట్నర్, స్పౌస్, రిలేషన్స్ విత్ అదర్స్, అంటే యుద్ధానికి సంబంధించిన హౌస్ కూడా 7th హౌస్. ఇటువంటి చాలా మంచి పోర్ట్ఫోలియోస్ని తీసుకున్న హౌస్ 7th హౌస్. అలాగే ఫారిన్ ట్రావెల్కి సంబంధించిన హౌస్ కూడా 7th హౌసే. ఎందుకంటే 7th అనేది 4th హౌస్కి 4th కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి స్థానము. అలాగే 10th నుంచి 10th కూడా 7th హౌసే. రాజ్యం నుంచి రాజ్యం కూడా 7th హౌస్. కాబట్టి ఇటువంటి ఒక చాలా కీ పోర్ట్ఫోలియో వహించిన హౌస్ 7th హౌస్. ఇటువంటి 7th హౌస్లో కనుక శని ఉన్నప్పుడు మ్యారేజ్ డిలే అవుతుంది అనుకోవడం కూడా ఒక అపోహ. ఉదాహరణకి శశయోగంలో ఉన్నటువంటి వారికి, అంటే కర్కాటక లగ్నానికి కానీ, సింహలగ్నానికి కానీ, మేషలగ్నానికి కానీ శని 7ంట ఉంటే మ్యారేజ్ డిలే అవ్వడానికి అవకాశం ఉండదు. అయితే శనితో పాటు వేరే గ్రహాలు ఏమన్నా ఉన్నట్టయితే ఆ మ్యారేజ్లో ఆటంకం కలగడము, లేదా లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడము, ఇటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ప్రధానంగా శని చంద్రుడితో కలిసిన, రవితో కలిసిన, కుజుడితో కలిసిన ముఖ్యంగా కొంత డిలేస్ ఇవ్వడానికి మ్యారేజ్లో అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదివరకు వీడియోలో చెప్పినట్టుగా శని ఎప్పుడు డిలే చేస్తాడు తప్ప డినై చేయడు తన స్థితిని. అయితే చూసే ఇంటిని పాడు చేయొచ్చు శని తప్ప ఉన్న స్థితిని సాధారణంగా పాడు చేయడానికి ట్రై చేయడు శని. కాబట్టి 7th హౌస్లో శని ఉన్నా కానీ చాలా అర్లీగా మ్యారేజ్ అయిన వాళ్ళ హారోస్కోప్ చూడొచ్చు. దేర్ మ్యారీడ్ లైఫ్ ఈజ్ వెరీ గుడ్, అంటే చాలా మంచి మ్యారీడ్ లైఫ్ గడుపుతున్న వాళ్ళని కూడా చూడొచ్చు మనం. చాలా నైస్గా ఎటువంటి మేజర్ అప్సెట్స్ ఏవీ లేకుండా, ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ గడుపుతున్న వాళ్ళని చూడొచ్చు. ఎందుకంటే కేవలం 7th హౌస్ శాటర్న్ అనేది మ్యారేజ్ని దెబ్బతీయదు. అయితే 7th హౌస్లో ఉండి వక్రిస్తే డెఫినెట్లీ కొంతవరకు కొన్ని అబ్స్టకల్స్, ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడము,
కొంత మిస్అండర్స్టాండింగ్ రావడము, ఇటువంటి వాటికి అవకాశం ఉంది తప్ప మ్యారేజ్ అయితే బ్రేక్ చేయడు శని. మ్యారేజ్ బ్రేక్ అవ్వాలి 7th హౌస్లో ఉండే శని అంటే ఆ శనికి కంజంక్షన్గా అంటే శనితో పాటు రవి, కుజ ఇటువంటి ప్లానెట్స్ ఉండడం అనేది అక్కడ అవసరం అవుతుంది. ముఖ్యంగా డైవోర్సు, సెపరేషన్ లాంటివి జరగాలంటే మాత్రం రవి ఉండడం శనికి బాగా పాడు చేసేటువంటి కాంబినేషన్ అది. కేవలం కుజుడు కూడా డైవోర్స్ ఇప్పించడానికి సమర్థుడు కాడు. అఫ్కోర్స్ వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగా ఉండొచ్చు, ఇటువంటివి ఇస్తాడు తప్ప రవే మేజర్గా డైవోర్స్ని ఇవ్వడానికి, సెపరేట్ చేయడానికి కారకమైన గ్రహం. శనితో కలుపుతున్నప్పుడు మరీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే శని నైసర్గికంగా వీళ్ళిద్దరూ శత్రువులు కూడా కాబట్టి. అయితే ఇది మ్యారేజ్ ఆస్పెక్ట్. ఇక 7th హౌస్లో ఉన్నప్పుడు కెరియర్ పరంగా జాబ్ అప్లిఫ్ట్మెంట్ ఇవి ఎలా ఉంటాయి, ఫారిన్ ట్రావెల్ ఎలా ఉంటుంది, ఇవి ముఖ్యంగా చూడాల్సి ఉంటుంది. 7th హౌస్లో ముఖ్యంగా శని ఉన్నప్పుడు వీళ్ళకి శని స్ట్రాంగ్గా ఉండే 7th హౌస్లో కనుక ఉంటే జాబ్లో మంచి పొజిషన్కి రీచ్ అవ్వడము, తర్వాత ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉండడము, దాని నుంచి వారి కెరియర్లో అప్లిఫ్ట్మెంట్, అలాగే ఇన్కమ్ వైజ్ కూడా మంచి ఫినాన్షియల్ గెయిన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లానెట్ శని. ఎందుకు అంటే 7th హౌస్ అనేది 9th హౌస్కి 11th హౌస్, అలాగే 5th హౌస్కి 3rd హౌస్. ఎప్పుడైతే 9th హౌస్కి 11thలో శని ఉండి 9th లార్డ్ బలంగా ఉంటాడో అప్పుడు వీరు ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా మేజర్లీ బిజినెస్ ట్రిప్స్ ద్వారా కావచ్చు ఎక్కువగా ఫారిన్ ట్రావెల్ చేయడము. 5th లార్డ్ కూడా బలంగా ఉంటే వీళ్ళు జాబ్ చేయడం కంటే ఓన్ బిజినెస్ చేసి ఎక్కువగా ఫారిన్ బిజినెస్ చేయడం, అలాగే బిజినెస్ కోసం ఫారిన్ ట్రిప్స్ ఎక్కువ చేయడం, అక్కడ మానిటరీ గెయిన్స్ చాలా ఎక్కువగా ఉండడం, అంటే ఆర్థికంగా చాలా లాభపడము, ఇటువంటి చాలా అద్భుతమైన రిజల్ట్స్ 7th హౌస్ శాటర్న్ ఇస్తాడు. అయితే రెట్రోగ్రేడ్ అయినప్పటికీ కూడా ఈ ట్రావెలింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది వారికి. ఎక్కువగా ట్రావెల్స్ చేసి ఎక్కువగా అలిసిపోవడము, మానసికంగా, శారీరకంగా ఇటువంటి కండిషన్స్ అని 7th హౌస్లో శాటర్న్ ఇస్తాడు. 9th హౌస్తో రిలేషన్ పెట్టుకున్నప్పుడు 9th + 7th కాంబినేషన్ ఎప్పుడు కూడా ఫారిన్ ట్రావెల్కి చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్. అందులో కనుక 4th లార్డ్ 8th లార్డ్ కనుక ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఫారిన్కి వెళ్ళడమే కాదు, ఫారిన్లో సెటిల్మెంట్ అయిపోయి అక్కడ సిటిజన్షిప్ కూడా తీసుకున్న వాళ్ళని మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది శని అనేది ఫారిన్ ట్రావెల్, ఫారిన్ రెసిడెన్స్ సంబంధించినటువంటి ప్లానెట్. ఇప్పటి సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని కనుక అనలైజ్ చేస్తే శని ఫారిన్ సెటిల్మెంట్, ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ జాబ్ ఇటువంటి వాటికి సంబంధించిన గ్రహము శని. చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండి యూఎస్కి వెళ్ళేవాళ్ళు, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళలో శని యొక్క పాత్ర చాలా ఉంటుంది. 4, 7, 10 వీటిని కనుక శని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బలంగా వాళ్ళు ఫారిన్ ట్రావెల్ చేయడం, అక్కడ ఎక్కువ సంవత్సరాలు ఉండి మళ్ళీ తిరిగి రావడము, లేదా అక్కడే సెటిల్ అయిపోవడము, ఏదైనా అక్కడ జరగచ్చు డిపెండింగ్ ఆన్ ది ప్లేస్మెంట్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ప్లానెట్. అంటే ఏ ఇంట్లో ఎవరితో కలిసి ఉన్నాడు ఇలాంటి వాటిని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకి 7th హౌస్లో శని ఉండి 9th లార్డ్ 12th లార్డ్ కూడా శనితో ఉండి, లేదా పాజిటివ్ కనెక్షన్ పెట్టుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం, 7th లార్డ్ 9th లార్డ్, 7th లార్డ్ 12th లార్డ్, అలాగే 9th లార్డ్ కూడా కనెక్ట్ అయి ఉంటే తప్పకుండా వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా ఫారిన్ ల్యాండ్స్లో ఉండడము, ఫారిన్ ట్రావెల్స్తోనే గడిచిపోతుంది. ఇంట్లో తక్కువగా ఉంటారు, వాళ్ళు ఉన్న దేశంలో, పుట్టిన ఊర్లో తక్కువ ఉండి ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ ట్రావెల్ చేస్తూ ఉన్న వాళ్ళుగా మనం చూడొచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు. కాబట్టి 7th హౌస్ అనేది ఇటువంటి బిజినెస్ గెయిన్కి, ఫారిన్ ట్రావెల్స్కి అత్యద్భుతంగా పనిచేసేటువంటి ప్లానెట్ సాటర్న్ ఇన్ 7th హౌస్. అలాగే వీరు ఉద్యోగం చేయడం కంటే కూడా ఎక్కువగా కాంట్రాక్ట్స్ బిజినెస్, అలాగే ఉద్యోగంలో కూడా కాంట్రాక్ట్ మోడ్లో ఉద్యోగం చేస్తే చాలా లాభపడుతూ ఉంటారు వీరికి. అంటే ఒక శాలరీడ్ మోడ్లో పర్మనెంట్ ఎంప్లాయీగా ఉండడం కంటే కూడా ఎక్కువగా ఒక 6 month కాంట్రాక్ట్, అది మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యి మళ్ళీ ఇంకొక 6 months ఇలాంటి ఒక కాంట్రాక్ట్ మోడ్లో చేసి చాలా ఎక్కువ ధనాన్ని, తర్వాత చాలా కంట్రీస్ని తిరిగి సక్సెస్ అయిన వాళ్ళని మనం చూడొచ్చు. ఎందుకంటే 7th హౌస్ అనేది కాంట్రాక్ట్స్కి సంబంధించినటువంటి హౌస్. జాబ్ కూడా కాంట్రాక్ట్స్ వీళ్ళకి బాగా లాభిస్తాయి ఈ శని కనుక 9th 11thతో స్ట్రాంగ్ రిలేషన్ని కలిగి ఉంటే. కాబట్టి మ్యారేజ్ విషయంలో కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. 5th హౌస్ 5th లార్డ్ 7thలో ఉన్న శాటర్న్తో సత్సంబంధాలు కలిగి ఉంటే వారికి లవ్ మ్యారేజ్ అవుతుంది, లవ్ సక్సెస్ అవుతుంది. అదే 7thలో ఉన్న శాటర్న్తో మ్యాలిఫిక్ ప్లానెట్స్ చంద్రుడు, రవి, అలాగే 6, 8, 12 లార్డ్స్ వీళ్ళతో రిలేషన్ ఉండి నవాంశలో నీచగా ఉన్నట్టయితే లవ్
సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ మ్యారేజ్ మాత్రం జరిగి తీరుతుంది 7th శాటర్న్ వల్ల. దాన్ని వేరే ప్లానెట్స్ పాడు చేస్తే మ్యారేజ్ జరగకపోవడం అనేది ఉంటుంది తప్ప సాధారణంగా శని మ్యారేజ్ ఇస్తాడు 7th హౌస్లో. అసలు భయపడవలసిన కాంబినేషనే కాదు 7th హౌస్ అనేది. మ్యారేజ్ జరగదు అనేటటువంటి కాంబినేషన్ కాదు. ఎన్నో చార్ట్స్ చూడొచ్చు. వాళ్ళ పైగా మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యి యూఎస్ లాంటి కంట్రీస్లో వెళ్ళడం, H1B మీద అక్కడ చాలా ఏళ్ళు ఉండిపోయి మళ్ళీ వెనక్కి రావడం, ఇటువంటి చాలా చార్ట్స్ మనం 7th హౌస్ శాటర్న్ వల్ల చూడొచ్చు. అలాగే 11th హౌస్తో సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఒక కంపెనీలో ఎగ్జిక్యూటివ్ లెవెల్కి ఎదగడము, CEOs అవడము, ఇది కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇటువంటి పదవులు రావాలంటే మాత్రం శని యొక్క అనుగ్రహం శుక్రుడితో కలిసి ఉంటే మాత్రం అద్భుతంగా ఇస్తాడు. ఇటువంటి మేనేజరల్ క్యాడర్లో మంచి అప్లిఫ్ట్మెంటు, రైజ్, అటువంటి క్యాడర్లో సెటిల్ అవ్వడం, రిటైర్ అవ్వడం. శని శుక్ర కాంబినేషన్ 7thలో చాలా మంచి కాంబినేషన్స్ ఇవి మెటీరియలిస్టిక్గా. అయితే ఇదే శని 7thలో ఉండి ఉచ్చలో ఉంటే ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇలా ఉన్నప్పుడు D9లో అంటే నవాంశలో కనుక ఉచ్చలో ఉన్నప్పుడు శని ఈ 7th హౌస్లో ఉన్న ప్లేస్మెంట్కి బలం ఎక్కువ వస్తుంది. అలాగే దశాంశలో కనుక ఉచ్చలో ఉంటే కెరియర్ పరంగా శని చాలా సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఇదే శని నవాంశలో కానీ దశాంశలో కానీ ఉచ్చలో ఉంటే, నవాంశలో ఉంటే ఈ మ్యారేజ్కి సంబంధించి, అలాగే శని యొక్క బలం పెరగడానికి నవాంశలో చూసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్లానెట్ 7th హౌస్లో ఉండొచ్చు, అది తనకి స్వక్షేత్రం కాకపోవచ్చు, అలాగే ఉచ్చక్షేత్రం కూడా కాకపోవచ్చు, కానీ నవాంశలో ఉచ్చలో ఉన్నప్పుడు ఆ ప్లానెట్ యొక్క బలం పెరుగుతుంది. అలాగే దశాంశలో కూడా, దశాంశలో ఉచ్చలో ఉండి లేదా వర్గోత్తమం చెంది ఉంటే తప్పకుండా శని యొక్క బలం పెరుగుతుంది, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా వస్తాయి. అదే 7th హౌస్లో శని ఉండి నవాంశలో కానీ దశాంశలో కానీ 3, 8, 12 హౌసెస్లో ఉంటే అంత మంచి రిజల్ట్స్ ఇవ్వడు. అది కొంచెం నెగిటివిటీని ఎక్కువ చేసి పాజిటివిటీ తగ్గించేటువంటి ప్లేస్మెంట్స్ 3, 8, 12 అనేది D9లో కానీ D10లో కానీ నవాంశలో కానీ దశాంశలో కానీ. ఇక ఒక్కొక్క లగ్నానికి మనం క్లుప్తంగా తెలుసుకుంటూ వస్తే అది కాక ఇంకొక విషయము, శని ఎప్పుడు రాహుతో కలిసి 7th హౌస్లో ఉన్నా కానీ చాలా మటుకు 7th హౌస్ యొక్క పోర్ట్ఫోలియోస్ ఇంప్రూవ్ అవుతాయి, అంటే బలాన్ని సంతరించుకుంటాయి. అలాగే గురువుతో కలిసి ఉన్నా, గురువుతో చూడబడుతున్నా, అంటే గురువు లగ్నంలో ఉన్నా 7thలో ఉన్నా కానీ శని 7thలో ఉండి చాలా మంచి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఎక్స్పాన్షన్కి సంబంధించిన ప్లానెట్ గురువు కాబట్టి ఆ పోర్ట్ఫోలియో అంటే అతని వ్యాపారం విస్తరిస్తుంది, అతని జాబ్లో కూడా చాలా గ్రోత్ ఉండి ఎదుగుతాడు పైకి. ఇటువంటి మంచి సంబంధాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 7thలో ఉన్న శాటర్న్ గురువుతో కనుక డైరెక్ట్ రిలేషన్ పెట్టుకుంటే. అది కాకుండా గురువు 5th ఆస్పెక్ట్తో కానీ 9th ఆస్పెక్ట్తో కానీ చూడడం అనేది కొంతవరకు పాజిటివిటీని ఎన్హాన్స్ చేస్తుంది. కానీ 7thలో కానీ లేదా అతను శనితో కానీ కలిసి ఉండడం చాలా మంచి ప్లేస్మెంట్ గురు శనులకి. అంటే 7thలో శని ఉన్నప్పుడు లగ్నంలో గురువు లేదా 7thలో గురువు. ఇక ఒక్కొక్క లగ్నానికి శని ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు 7th హౌస్లో ఉండి. మేష లగ్నానికి శని 10th అండ్ 11th లార్డ్గా 7th హౌస్లో ఉండి చాలా బాగా యోగిస్తాడు ఉచ్చలో. వీటిని మనం చాలా మటుకు ఎక్కువగా ఫారిన్ ట్రావెల్స్ చేసే వ్యక్తులుగా మనం చూడొచ్చు. 7th లార్డ్ బలంగా ఉన్నప్పుడు మ్యారీడ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. 5th హౌస్తో సంబంధాలు ఉన్నప్పుడు, సత్సంబంధాలు ఉన్నప్పుడు లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే 5th లార్డ్ ఇటు వచ్చి వీరికి లవ్ అవుతాడు కాబట్టి లవ్ బ్రేకేజెస్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి, లైఫ్ ఫెయిల్యూర్స్ కూడా. అలాగే వృషభ లగ్నానికి తీసుకున్నట్టయితే వీరికి మెయిన్ ప్రాబ్లం అనేది కొంత లవ్ ఫెయిల్యూరు, తర్వాత మ్యారేజ్లో ఇనీషియల్ ఏజ్లో కొంత మ్యారేజ్ అయిన కొన్ని ఏళ్ల పాటు కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం, తర్వాత సర్దుకునిపోయి సాఫీగా ముందుకెళ్ళడం అనేది మనం గమనించవచ్చు. వీరికి వృషభ లగ్నానికి శని ప్రబల యోగకారకుడు, 9th లార్డ్ అండ్ 10th లార్డ్గా 7thలో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఫారిన్ ట్రావెల్ మీకు చూడండి ఏ చార్ట్ అయినా 7th హౌస్ మంచి బెనిఫిట్, అంటే నవాంశ దశాంశాల్లో ఉచ్చకనక పొంది లేదా వర్గోత్తమై బలంగా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువగా ఫారిన్ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళుగా, బిజినెస్ పీపుల్గా మనం చూడొచ్చు. వీళ్ళని చాలా మంచి ఎడ్యుకేషన్ కూడా ప్రసాదిస్తాడు వీళ్ళకి. వృషభ లగ్నానికి 7th హౌస్ శాటర్న్ చాలా మంచిది. రెట్రోగ్రేడ్ అయినా కూడా, రెట్రోగ్రేడ్ అయితే బలం పెరుగుతుంది, కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. అలాగే మిథున లగ్నానికి కూడా యోగకారకుడు, మూల త్రికోణంలో 9th హౌస్ అయిన మిథున లగ్నానికి కూడా యోగకారకుడు అయిన శని 7th హౌస్ అంటే ధనస్సులో గురువు ఇంట్లో ఉన్నప్పుడు, గురువు కూడా బలంగా ఉంటే ప్రొఫెషనల్గా చాలా మంచి అప్లిఫ్ట్మెంట్ని ఇస్తాడు, రైజ్ అవుతారు ఉన్న ఉద్యోగంలో. రవితో సత్సంబంధాలు ఉంటే గవర్నమెంట్ జాబ్ ఇటువంటి వాటిలో మంచి ఉన్నతిని వీళ్ళు పొందుతారు. అలాగే కర్కాటక లగ్నానికి చూసినట్టయితే 7th అండ్ 8th లార్డ్ ఇటువంటి శని 10thలో అంటే నీచ పొందినప్పటికీ అక్కడ నీచ భంగం అయినప్పుడు మాత్రం అద్భుతమైన నీచభంగ రాజయోగ ఫలితాన్ని
ఇస్తాడు. సారీ 7th ఉంటే స్వక్షేత్రంలో ఉన్నది, 10th ఉంటే నీచ. కాబట్టి ఇక్కడ 7th హౌస్ చెప్పుకుంటున్నాం కాబట్టి 7th హౌస్లో ఉంటే అద్భుతమైన ఫలితాలని ఇస్తాడు కర్కాటకానికి. ఇక సింహానికి 7th హౌస్లో 7th లార్డ్ చాలా మంచిది. కుజుడితో కలయిక అనేది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇందాక కర్కాటకానికి చెప్పింది కుజుడితో కలిసి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. గురువుతో కలిసి ఉంటే గురువుకు నీచ కాబట్టి ఆ నీచ భంగం అయినప్పుడు గురువుతో మంచి రిజల్ట్స్ ఇస్తాడు కర్కాటకానికి. అలాగే సింహానికి కనుక చూసినట్టయితే 7th లార్డ్ 7 చాలా మంచి ప్లేస్మెంటు. రెట్రోగ్రేడ్ అయినప్పుడు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్, మేబీ వాళ్ళకి లవ్ మ్యారేజ్, అన్కన్వెన్షనల్ మ్యారేజ్ ఇచ్చిన సందర్భాలు మనం చూడొచ్చు, ముఖ్యంగా రాహు యొక్క ఆస్పెక్ట్ కానీ ఇలా ఉన్నట్టయితే. అలాగే కన్యా లగ్నానికి శుక్రుడు కనుక కలిసి ఉంటే అది శుక్రుడికి ఉచ్చ కాబట్టి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడు. గవర్నమెంట్ సర్కిల్స్లో వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి వాటిని ట్రై చేయడం చాలా మంచిది. అందులో వారు ఉన్నతమైన స్థితికి చేరుకోవడము, తర్వాత ఒక అథారిటీ పవర్ ఉండేటువంటి ఉద్యోగాల్లో గ్రూప్ 1 అట్లీస్ట్ గ్రూప్ 1 సర్వీసెస్ ఇలాంటి వాటిలో పనిచేయడము, ఇలాంటి రిజల్ట్స్ మనం చూడొచ్చు. శని శుక్రుల కాంబినేషన్ ఇటువంటి వారికి కన్యా లగ్నానికి. తులా లగ్నానికి యోగకారకుడు శని 4th and 5th లార్డ్ 7th నీచలో ఉన్నప్పటికీ చాలా మంచి రిజల్ట్సే ఇస్తాడు. ఇక నీచభంగం ఇచ్చి రాజయోగంలో ఉంటే మాత్రం వారు ఉద్యోగంలో చాలా ఉన్నతిని చూస్తారు. ఉద్యోగం లేకుంటే బిజినెస్లో కూడా ఎక్కువ, ఉద్యోగం కంటే కూడా బిజినెస్లో ఎక్కువగా రాణిస్తారు ఇటువంటి తులా లగ్న జాతకులు. గురువు యొక్క సత్సంబంధాలు ఉన్నప్పుడు వీళ్ళు మూవీస్, అలాగే యాక్టింగ్ ఇటువంటి దాంట్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటారు తులా లగ్నం వాళ్ళు. అలాగే వృశ్చిక లగ్నానికి 7th హౌస్ శాటర్న్ వృషభంలో చాలా మంచి ప్లేస్మెంట్. శుక్రుడు కూడా శనితో కలిసి ఉంటే మంచి జాబ్ సక్సెస్ ఇస్తాడు. అలాగే యాక్టింగ్ ఫీల్డ్, టీవీ, సినిమా, మ్యూజిక్ ఇటువంటి వాటిలో మంచి ప్రావీణ్యాన్ని ఇచ్చి ఒక రికగ్నిషన్ ఇవ్వడానికి సహాయపడేటువంటి కాంబినేషన్ 7th శాటర్న్. ఇటు వచ్చి ఆ కాంబినేషన్స్ బలంగా ఉండాలి, ఉన్నప్పుడు తప్పకుండా అటువంటి డైరెక్షన్లో వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే ధనస్సుకి 7th హౌస్ అంటే మిథునంలో కనుక శని ఉంటే 2nd and 3rd లార్డ్ 7th హౌస్. ఎటు వచ్చి అక్కడ బుధుడితో ఉండడం మాత్రం వీళ్ళు బై నేచర్ వాళ్ళకి ఒక మంచి బిజినెస్ మైండ్ ఉండడము, ఎప్పుడు కూడా షేర్ మార్కెట్ ఇటువంటి వాటిలో మంచి లాభాలు పొందుతూ ఉండడము, దేంట్లోంచి అయినా సరే మనీని జనరేట్ చేయాలి అనేటువంటి ఒక స్కిల్, ఒక నైపుణ్యం కలిగి ఉన్న వ్యక్తులుగా వీళ్ళు ఉంటూ ఉంటారు ఇటువంటి ధను లగ్నం వాళ్ళు. అలాగే మకర లగ్నానికి 7th హౌస్లో కనుక శని ఉంటే చంద్రుడితో ఉండడం అంత మంచిది కాదు, కానీ శుక్రుడితో కలిసి ఉండడము ఇవన్నీ కూడా బిజినెస్ పరంగా అలాగే మానిటరీ పరంగా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అయితే కొంత మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం ఇచ్చినట్టు ప్లానెట్ అది ప్లేస్మెంట్ ఇది. ఇక కుంభలగ్నానికి 7th అంటే రవింట్లో శని, రవి శత్రుగ్రహం కాబట్టి శనికి కొంత ఇబ్బందులు పెట్టినా కానీ శుక్రుడితో కనుక కలిసి ఉంటే మ్యారిటల్ డిస్టర్బెన్సెస్కి వచ్చేసినా కానీ బిజినెస్ అండ్ జాబ్లో గెయిన్ అండ్ సక్సెస్, పాపులారిటీ ఇవ్వడానికి ఎక్కువగా సహాయపడతాడు శని 7th హౌస్లో ఈ లగ్నానికి. అలాగే మీన లగ్నానికి 7th హౌస్ అంటే కన్యలో తన మిత్రుడైనట్టు బుధుడి ఇంట్లో ఉన్నప్పుడు బుధుడితో కలిసి ఉంటే, అది కూడా రవి కూడా అక్కడ ఉంటే వీళ్ళకి పొలిటికల్గా సక్సెస్ ఇవ్వడము, పొలిటికల్ ఫీల్డ్లో పైకి రావడము, కుజుడు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా చాలా మంచి పాపులారిటీ తెచ్చుకుని ఒక డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్గా ఎదగడము ఇటువంటి వాటికి ఎంతో సహాయం చేసేటువంటి ప్లానెట్ ఈ శని. ఎందుకంటే వీరికి 11th లార్డ్షిప్ కూడా తీసుకుంటాడు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఇటువంటి లగ్నానికి. కాబట్టి ఈ శని యొక్క 7th హౌస్ ఆస్పెక్ట్ అనేది, అలాగే శని ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి శనికి శత్రువా మిత్రుడా, నవాంశ దశాంశాల్లో ఎలా ఉన్నాడు, ఇది కూడా చూసుకుని మనం స్ట్రెంత్ని ఒక అసెస్మెంట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి శని 7th హౌస్ ప్లేస్మెంట్ ఇట్ సెల్ఫ్ అనేది చాలా మంచి ప్లేస్మెంట్, అది బెనిఫిట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. కాబట్టి ఈ అన్ని యాంగిల్స్లో కూడా 7th హౌస్ శాటర్న్ అనలైజ్ చేసి మనం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. కేవలం 7th హౌస్లో శాటర్న్ ఉంటే మ్యారేజ్ ప్రాబ్లం ఇస్తాడు అని అర్లీ కంక్లూషన్కి రాకుండా ఇన్ని రకాలుగా కూడా మనం అనలైజ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.